ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్యలో హిందీ భాష. హిందీ భాష మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష అమ్మ భాష అయితే హిందీ భాష పెద్దమ్మ భాష. ఇప్పుడు హిందీ భాష వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రలో మాత్రం పెద్దగా ఎటువంటి హిందీ భాష మీద ఎటువంటి నిరసన లేదు. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎట్లా చూశారు సార్? అది మంచి సాంప్రదాయం కాదు అంటాను. మా ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఇవి తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు వ్యవహార శైలిలో మాత్రం ఇంగ్లీష్ వాడుతున్నారు. చాలా మటుకు ఇంగ్లీష్ వాడుతున్నారు. ఇప్పుడు తెలుగు కూడా వాడుతున్నారు. కానీ హిందీ అనేది అది ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ రియాక్షన్ను రాజకీయ పార్టీలు ఎందుకు రావంటే ఆడ అయితే కూటమి ప్రభుత్వం ఉంది. తర్వాత ఈడ కూడా బీజేపీలో పార్టీ కొంత బలోపేతంగా ఉంది. దానివల్ల ప్రజల్లో రెచ్చగొట్టే వాళ్ళు రాకపోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఈ హిందీని రుద్దడం అనేది మంచి సాంప్రదాయంగానే కాదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ హిందీ నేర్చుకోవాలి, హిందీ మాట్లాడాలన్నట్టు కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడచ్చు, అది ఆయన సొంత అభిప్రాయం కావచ్చు, మంచిది కాదు అంటాను. హిందీని బలవంతంగా రుద్దడం ప్రజల మీద మంచిది కాదు. గతంలో ఎందుకంటే ఉత్తర భారతదేశంలో హిందీ వాడతారు. నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరూ రేపు హిందీలోనే రాయాలని అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అందుకని హిందీ భాషని పెడితే మాతృభాష అంటారు, లేకుంటే ఇంగ్లీష్లో ఉంది కదా ఇంగ్లీష్లో పెట్టండి అంటారు. ఇంగ్లీష్ అనేది సామాన్యంగా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది అంత ఇబ్బందికరం కాదు. హిందీ అంటే ఇబ్బంది పడతారు. మనకు నష్టం జరుగుతుంది, వాళ్ళకు ఉత్తరాది వారికి లాభం జరుగుతుంది. ఇప్పుడు హిందీ మీద కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కదా, ఉపాధి వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడారు కదా. ఏం ఉపాధి వస్తుంది చెప్తుంది కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దక్షిణ భారతీయులకు చాలా ఇబ్బందికర పరిస్థితి. అవి ఉత్తర భారతీయుల చేతుల్లోకే పోతాయి హిందీ భాషను పెడితే. ఇప్పుడు తమిళనాడులో ద్రవిడం మాట్లాడతారు, ఇక్కడ తెలుగు మాట్లాడతారు, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడతారు. వీళ్ళకి లేని అబ్జెక్షన్ పవన్ కళ్యాణ్కి ఎందుకు అని ప్రశ్న. ఆయన చేసిండదు, అవసరం ఏముంది ఆయనకు. కాకపోతే బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా మాట్లాడినాడేమో, కానీ అనవసరము అంట దాని గురించి మాట్లాడడం. రేపు తమిళనాడులో కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ రకంగా ఆయన తన మాటలు అనుకోవచ్చా? రేపు తమిళనాడులో తమిళనాడుకు సంబంధం అంటే ఈయన వెళ్ళి మురుగున్ భక్తుల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, సనాతన ధర్మం అని, హిందూ ధర్మం అని. అనవసరము అంట ఆయన తమిళనాడులో పోయి ఆ మాటలు మాట్లాడాల్సింది. ఈ హిందీని గురించి మాట్లాడడం కూడా తప్పు అంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, వారి స్టూడెంట్స్ యొక్క విద్యను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఉద్యోగాల భర్తీలో విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాన్ని అంత ప్రోత్సహించకూడదు అంటాను. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి తన వంతు పాత్ర, కూటమిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడినేమో కానీ అనవసరము అంటాను. ఓకే. మహేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీం మొత్తం కూడా సింగపూర్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్కి బాధ్యత అప్పగిస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో అట్లా ఇస్తారా? అట్లా ఇన్ఛార్జ్ సీఎంగా ఉండే అవకాశం కూడా ఉంటుందా? అటువంటిది ఏం లేదు. జనరల్గా అయితే ఫారిన్ ట్రిప్ పోయినప్పుడు సీఎం బాధ్యతలను ఇంకొకరికి ఇస్తారనేది ఇంతకుముందు లేదు, అనవాయితీ కూడా లేదు. కాకపోతే ఇప్పుడు సింగపూర్ వెళ్తుండేది ట్రిప్పు, ఇది ఆయన సీఎంగానే సింగపూర్కి పోతున్నాడు. సీఎంగా సింగపూర్ పోయినప్పుడు సీఎంగా బాధ్యులు అప్పచెప్పేది ఏంది? అది ఊహాగానాలంటే. ఆయన సీఎంగా సింగపూర్ పర్యటన చేస్తున్నాడు. సీఎం పర్యటన చేసేటప్పుడు ఆయన బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్తే ఆ సీఎం పర్యటన కిందకి ఎట్టొస్తుంది? రాదు కదా. కాబట్టి అది ఉదయించదు అంటారు, ఏదో ఊహాగానం మాత్రం. అట్లా ఇస్తారా? అంటే ఇప్పుడు సీఎం లేకపోతే ఇన్ఛార్జ్ సీఎంగా ఉండొచ్చా? లేదు, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఆయన పోతుండేది 5 days. అది సీఎంగా పర్యటన పోతున్నాడు.
ముఖ్యమంత్రి అధికార బాధ్యతలో వెళ్తున్నారు ఆయన. వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మళ్ళా బాధ్యతలు ఇచ్చేది ఏముంటుంది, ఉండదు కదా. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, రేపు సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 70 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, ఆయన దిగిపోవాలి, దిగిపోయిన తర్వాత యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. మోహన్ భగవత్ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? ఆర్ఎస్ఎస్లో ఏం జరుగుతుంది? బీజేపీ 2 వర్గాలుగా చీలే అవకాశం ఉందా? ఓవరాల్గా మోడీ తర్వాత వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన దిగిపోయినప్పుడు వారసుడు అనేది వస్తుంది. రెండోది 75 సంవత్సరాలకే రాజకీయాల్లో నుంచి విరమించాలని రాజ్యాంగంలో అయితే ఎక్కడా పేర్కొనలేదు. అది ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళ నిర్ణయం. అది కొంచెం ఆర్ఎస్ఎస్ ప్రభావం బీజేపీ మీద ఉంటుంది కాబట్టి ఆయన మోహన్ భగత్ గారు సూచన చేశారు. ఆయన కూడా 75 సంవత్సరాలు నిండుతుండే ఆయన దిగిపోతున్నాడు ఆర్ఎస్ఎస్ బాధ్యతల నుంచి. ఈయన అదే సమయంలోనే 75 సంవత్సరాలు నిండుతాయి. మరి ఈయన ఇస్తాడా, వదిలిపెడతాడా లేదా అనేది అది ఆయన వ్యక్తిగతానికి సంబంధించింది. కాకపోతే ఆయన ఆర్ఎస్ఎస్ నేతగా ఆ సలహా చెప్తున్నాడు, 75 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఇచ్చే మంచిది అని. అది సూచన మాత్రమే కానీ డిక్టం కాదు కదా. దిగిపోతారా? మోడీ దిగిపోతారా? దిగిపోయి యోగి ఆదిత్యనాథ్కి ఇస్తారా? అంటే అది ఆయనకు సంబంధించిన నిర్ణయం. ఇంతవరకు అయితే ఊహాగానాలు చేసేదానికి లేదు కదా. దేశ ప్రధానమంత్రి ఆయన అభిష్టం ఏముందో ఇంతవరకు ఎక్కడా బయట పెట్టలేదు. గతంలో ఎల్కే అద్వానీ ఇట్లా దిగిపోయారంటారా? అద్వానీ అప్పుడు 75 సంవత్సరాలు నిండినాయని ప్రైమ్ మినిస్టర్గా ఎంపికకు సెలెక్ట్ చేయలేదు కదా. అంటే బీజేపీ సిద్ధాంతమా లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమా? వాళ్ళ భావజాలం అంతేనా? ఇప్పుడు 75 ఏళ్ళు అనేది వాళ్ళు చెప్పింది. మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కాబట్టి ఆయన చెప్పారు. ఆయన కూడా 75 ఏళ్ళు నిండుతున్నాయి, ఆయన పోతాడు అనుకుంటాను. పోతా ఈ సూచన చేశారు. అది పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా కొంత అధికార ప్రాధాన్యత వచ్చేసింది కదా అంట ఆర్ఎస్ఎస్లోనా, బీజేపీలో. ఓకే. కానీ ఒకవేళ మోడీ దిగిపోతే ప్రజలు ఉపేక్షించరు కదా, ఉపేక్షిస్తారా? ఏం మోడీ ప్రజలకి ఏం సంబంధం ఉంది? అంటే మళ్ళీ దేశంలో అల్లర్లు, మళ్ళీ హిందూ ముస్లిం అన్నట్టు మళ్ళీ అదే అది ఆయనకు సంబంధం ఏముంది? అంటే చాలా ఆయన ఉంటాడా దిగిపోతాడా అనేది ఆయన పర్సనల్ సంబంధించింది, క్యారెక్టర్కి సంబంధించింది. 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు పదవుల నుంచి యాక్టివ్ పదవుల నుంచి వెళ్ళిపోవడం అనేది సూచన, అది ఆర్ఎస్ఎస్ సూచన. మరి ఆయన పాటిస్తాడో లేదా అది ఆయనకు సంబంధించిన వ్యవహారం. ప్రజలు ఏమి నిరసించుతారో, ప్రజలు ఉండమంటారు, ప్రజలు జేజేలు పలుకుతారు అని నేను అనుకోవటం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.